ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ముమ్మరమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట చేరికతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. తాజాగా 3వ వార్డు మాజీ కౌన్సిలర్ మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలు దేశెట్టి పద్మావతి ప్రకాష్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు 3వ వార్డుకు చెందిన పలువురు మహిళలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కంది శ్రీనివాసరెడ్డి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అంతా కలిసి సత్తా చాటాలని, అన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచేలా కలిసి కట్టుగా కృషి చేయాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మరి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు చూసి మేము ఆకర్షితులమై ఏమంటే ప్రతి వాళ్ళలో మనకు అన్ని డెవలప్ కావాలంటే కంది శ్రీనివాసరెడ్డి అన్న ఉంటేనే బాగుంటుందని కోరుకుంటా. మరి మహిళలను మందిరం చేద్దాము. ప్రతి వాళ్ళ మనం మందిరం ఉన్నాం కాబట్టి మన ఆదిలాబాద్ని డెవలప్ చేసుకుందాము. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదల పార్టీ. శ్రీరామ దేశం అందరి పరిస్థితులు ఎట్లున్నాయి మా వాడికి వచ్చి కూడా చూసిండ్రు మీరు. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా ఒక్కొక్క వాడిన రోడ్లు లేవు. మా వాడు కూడా మొత్తం బుద్ధమై ఉంది. సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై సీనియర్ అనేక సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఒక మంచి పేరు పెట్టుకొని ఎటువంటి అభివృద్ధి ఆరోపణలు లేని నిస్వార్థంగా సేవ అందించినటువంటి పెద్దలు ప్రభావితక్క వాళ్ళ అలాగే ప్రకాష్ అన్న, వీళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోకి మనస వాచ కర్మేన ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోకి చాలా సంతోషమైనటువంటి శుభ సందర్భం. అలాగే ప్రభావితక్క జిల్లా మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. బీసీ సంఘాల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా మన క్యాడర్ బలోపేతం అవుతుంది. మరింత మంది ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, ఉన్నతంగా క్యాడర్ నిర్మాణంలో అనుభవం ఉన్న వాళ్ళు. నేను ఇప్పుడు ఇంతకుముందే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అడిగినటువంటి కోరిక ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, వాళ్ళ వార్డు అభివృద్ధి చెందాలి. వార్డులో వారి కాలంలో ఎప్పుడో 10 సంవత్సరాల కింద చేసినటువంటి డెవలప్మెంటే తప్ప